హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మన్ము మినీ వ్లాగ్. చాలా రోజులైంది కదా ఇంట్లోనే ఉండి బయటికి సరదాగా వెళ్దామని చెప్పేసి ఇవాళ నేను, ప్రశు, మా పెద్ద తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికెళ్తున్నామనమాట. ఎక్కడెళ్తున్నాంరా అని అడిగితే పెయింట్ బాలింగ్ అని అన్నాడనమాట. పెయింట్ బాలింగ్ అంటే మీ అందరికి ఏమర్థమైంది? మామూలుగా గన్స్ ఉంటాయి. పెయింట్స్‌తో కాల్చుకోవాలి అని అనుకుంటారు. సో, నేనేమనుకున్నానంటే బోర్డుని కాలుస్తారేమో అని అనుకుని ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళామనమాట. నన్ను, ప్రశుని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పిక్ చేసుకున్నారు. నేనెంత హ్యాపీగా కారెక్కుతానో అంతే ఫాస్ట్‌గా నిద్రపోతాననమాట. లేకపోతే వామిటింగ్ వచ్చేస్తది నాకు మోషన్ సిక్‌నెస్. అలా చూస్తూ చూస్తూ 40 మినిట్స్‌లో మేము ఎళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసిందనమాట. డెల్టా ఫోర్స్ అని బర్మింఘమ్‌కి దగ్గరలో ఉంది. వెదర్ 17-18 డిగ్రీస్ ఉందనమాట. చాలా పర్ఫెక్ట్ డే ఫర్ ఎ డే ఔట్. అండ్ లోపలెళ్ళిన తర్వాత చూస్తే అందరూ ఆర్మీలాగా డ్రెసప్ అవుతున్నారు. యూనిఫార్మ్స్ ఏసుకుంటున్నారనమాట. అసలేంటి కాన్సెప్ట్ ఎలా ఆడాలి అని చూస్తే లోపలెళ్ళిన తర్వాత ఒక వార్ సీన్ లాగా క్రియేట్ చేస్తారనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. మేము గూడా యూనిఫార్మ్ తీసుకొని మాకిచ్చిన బేసిక్ 100 బాల్స్ కలెక్ట్ చేసుకున్నామనమాట. ఈ పెయింట్ బాల్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇవి గన్స్‌లో ఏసిన తర్వాత మనం పేలుస్తుంటే ఒక్కొక్కటి బయటకొచ్చి పెయింట్ స్ప్లాష్ అయితదనమాట. అయితే 2 టీమ్స్ కింద డివైడ్ చేశారు. మీరు ఎంతమందినెళ్తే అంతమందిని అపోజిట్ టీమ్స్‌లో ఏస్తారనమాట. మేము 8 మెంబర్స్ ఎళ్ళాం కాబట్టి 4 అండ్ 4 లాగా డివైడ్ చేశారు. అండ్ చేతికి ఇలా రెడ్ అండ్ బ్లూ ప్లాస్టర్స్ ఏసారనమాట. రెడ్ మెంబర్స్ అందరూ ఒక టీమ్, బ్లూ మెంబర్స్ అందరూ ఒక టీమ్. ఇలా బ్రీఫింగ్ ఇచ్చేసి లోపలికి తీసుకెళ్లారు. వెళ్ళేదేదైనా ఇండోర్ గేమ్స్‌లో ఆడుకోవడానికని జెప్పేసి అని అనుకున్నామనమాట. కానీ ఇలా ఔట్‌డోర్ గేమ్ అడ్వెంచరస్ అని జెప్పేసి తెలీదు. చాలా రోజులైంది ఇలాంటి ఒక గేమ్ ఇలా నేచర్ మధ్యలో ఆడుకొని. మీకు సౌండ్ ఇనిపిస్తుందా చూడండి. లోపలెళ్తుంటే ఎంత ఎక్సైటింగ్‌గా అనిపించిందో టక్ 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 అని జెప్పేసి. మేమాడిన ఫస్ట్ గేమ్ ఏంటి అనంటే, ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. 20 మెంబర్స్‌ని ఒక టీమ్, ఇంకో 20 మెంబర్స్‌ని ఇంకో టీమ్‌కి ఆ పిరమిడ్‌కి ఇటు 20 మందిని, అటు 20 మందినేశారు. మధ్యలో ఒక ట్రోఫీ లాంటిది పడేసి, ఏ టీమ్ అయితే ఫస్ట్ ఆ ట్రోఫీని పిరమిడ్ లోపలికి తీసుకొనొస్తుందో వాళ్ళని విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తామని చెప్పారనమాట. ఒక రియల్ లైఫ్ వార్ సీన్ లాగానే అనిపిచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడ కూర్చునింది ప్రశాంతే చూడండి. నేను ఇవతల సైడ్ ఇక్కడ కూర్చొని కవర్ తీసుకుంటూ ఉంటే, నా వెనకాల ఒక బుల్లెట్ షాట్ తగిలింది నాకు. బాబోయ్! అని అనుకున్నాను. భయమేసింది. దెబ్బ తగలదు ఏమవ్వదు కానీ, అది తగిలితే కొంచెం షాట్ లాగా అనిపిస్తది. చిన్న సైజు బొబ్బ కట్టిద్దనమాట. సో, మీ ఒంటి మీద గానీ, లేకపోతే ఇంకెక్కడైనా తగిలితే ఔట్. సో, మీరు ఆ వార్ జోన్‌లో నుంచి బయటకొచ్చేసేయాలి. మేమైతే ఈ వీకెండ్ ఎళ్ళాం గానీ, పోయిన వీకెండ్ ఇండియా, పాకిస్తాన్ వార్ జరుగుతుంది గదా! సో, రియల్ లైఫ్‌లో సోల్జర్స్‌కి అలా ఒక హెడ్ షాట్ నిజంగా తగిలుంటే ఈ పాటికసల ఆ మనిషికి ఏమయ్యేదా అని జెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకెంత హంబ్లింగ్‌గా అనిపిస్తుంది అనంటే, అక్కడ బార్డర్‌లో ఎంత కష్టపడతారో అండ్ వాళ్ళకున్న ఫిట్‌నెస్ ముందు మనం ఎందుకు పనికిరాం అనిపిచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి మాకు ఏమంటారు ఏజ్ అయిపోతుందని ఇంకా ఫిట్‌నెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలని దెబ్బకి అందరికీ అర్థమైపోయిందనమాట. హాఫ్ టైమ్ అయిపోయింది. ఇంకా గన్‌లో బుల్లెట్స్ అలానే ఉన్నాయి మాకు. కానీ ఒంట్లో అందరి ఓపిక అయిపోయింది. సెకండ్ దానికెళ్తుంటే అందరూ చాలా డల్‌గా ఎళ్లారనమాట. స్టిల్ డబ్బులు పెట్టినందుకు ఎళ్ళాలి కదా! అని జెప్పేసి మూసుకొని లోపలికెళ్ళిపోయామింకా. సెకండ్ గేమ్ ఏంటంటే అక్కడ ఒక కోటలాగా ఉంది జూడండి. వాళ్ళేమో డిఫెండర్స్, మేమేమో అటాకర్స్ అనమాట. ఇవతల సైడ్ నుంచి ఆ కోట దాటి ఎవరైతే వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫ్లాగ్‌ని ఎగరేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో, ఆడలేని వాళ్ళు అలా తగులుతుంటే కొట్టొద్దురా బాబు అని చెయ్యి అలా పైకి పెడతారనమాట. చెయ్యి అలా పైకి పెట్టిన వాళ్ళని కొట్టకూడదు. ఐ మీన్ ఇట్స్ ఎ రూల్ దట్ దే ఆర్ ఆల్రెడీ ఔట్ ఆఫ్ ద గేమ్ అని. ఇంకా మేము కొంచెం సేపు ఆడుకొని బయటకొస్తూని ఇక్కడ కూర్చున్నామనమాట. ఉండనక్కడ ఆడుకుందాం. ఇంకా అక్కడి నుంచి వచ్చేవాళ్ళంతా మన వాళ్ళే. మా పెద్ద తమ్ముడు గేమ్ ఎలా ఆడుతున్నాడో చూడండి. ప్రశు కూడా కొంచెం సేపు ఫోటోస్ దిగాము. ఇంకా అక్కడి నుంచి నేను గూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఒక దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో లేవు. ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా టార్గెట్ చేయడానికి పెట్టారనమాట. మనం షూట్ చేసి ఆడుకోవచ్చు. బుల్లెట్స్ అన్నీ అయిపోయేదాకా అని చెప్పేసి ఇక్కడ కొంచెంసేపు ఆడుకొని ఇక్కడ నుంచి బయటకొచ్చేసాము. ఇక్కడ నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ రైడ్ కాబట్టి ఇంకా కార్‌లో హ్యాపీగా నిద్రపోయాను నేను. అందరం ఎంత ఫ్రెష్‌గా రెడీ అయ్యి వచ్చామో గేమ్ అంతా అయిపోయేసరికి ఇలా అయిపోయామనమాట. నేను ఫ్యాన్సీగా ఎక్కడికో ఇండోర్ గేమ్‌కి తీసుకెళ్తారనుకుంటే ఇలా బయట ఆడిపిచ్చారు నాతోటి. అండ్ తిన్న తర్వాత మ్యాంగో లస్సీ తాగాము అందరము. సరదాగా కబుర్లు చెప్పుకున్నామనమాట. ఈ మొత్తం గ్యాంగ్‌లో ఆడ లేడీస్ నేనొక్కదాన్నే ఉన్నాను. ఎందుకనంటే వీళ్ళెవ్వరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదు. భార్గవ్‌కి పెళ్ళయింది. భార్గవ్ వాళ్ళ వైఫ్ దీప అనమాట. దీప యాక్చువల్లీ మా పెద్ద తమ్ముడి ఫ్రెండ్. కానీ తను ఇండియాలో ఉంది ఇప్పుడు. వి ఆల్ మిస్ యూ దీప. త్వరగా వచ్చేసేయి వెనక్కి. ఈ వీకెండ్ మీరందరూ ఏం చేశారో నాకు కమెంట్స్‌లో చెప్పండి. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.